ఉండే ఛాన్సెస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పర్యటిస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి పవన్ కళ్యాణ్ రాజోలుకు వస్తుండటంతో కూటమి నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని సభాస్థలి నుంచి మా ప్రతినిధి బాబీ అందిస్తారు. రాజోల్లో రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంది. అది మొట్టమొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇక్కడికి రాజోల్లోనే ఆయన అడుగు పెట్టడం ఒకటి విశేషం. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. భారీ ఏర్పాట్లు కార్యకర్తల కాడి నుంచి ఇక్కడ నాయకుల కాడి నుంచి అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇక్కడ మెయిన్ గా కేసినపల్లి కొబ్బరి పంట నష్టాన్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి నేరుగా సేవకోడులో ఈయన మీటింగ్ లో పాల్గొంటారు. అక్కడ నేరుగా 2.0 అనే కార్యక్రమం పల్లె వెలుగు కార్యక్రమాల్లో ఆయన నిర్వహిస్తారు. అదేవిధంగా మెయిన్ కార్యకర్తలతో సమావేశం అవుతారు. అదేవిధంగా కొంతమంది అక్కడ పార్టీ సమీక్ష కూడా ఇక్కడ నిర్వహిస్తారని తెలుస్తుంది. మనతో మాట్లాడితే కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, సీనియర్ కార్యకర్తలు. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న విచ్చేస్తున్నారు. మొట్టమొదటిగా కోనసీమ రావటం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజోలు నియోజకవర్గం ఆయన గతంలో అయితే 4 సార్లు రావడం జరిగింది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజోలు గడ్డ మీద ఫస్ట్ టైం ఆయన అడుగు పెడుతున్నారు. ఆయన రావడానికి కారణం కూడా రాజోలు నియోజకవర్గంలో కేసినపల్లి అనే గ్రామంలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ అది పొంగిపోయి వాటికి పోట్లకి 12 గ్రామాల్లో ఉన్న సుమారు 2 లక్షల కొబ్బరి చెట్లు అక్కడ పోవటం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి మన స్థానిక ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు దేవర ప్రసాద్ గారు తీసుకెళ్లడం జరిగింది. దాన్ని గతంలోనే ఆయన 15 రోజుల క్రితమే ఇక్కడికి గ్రామానికి రావాలి. ఆ రోజుని ఉన్న తుఫాన్ వల్ల ఆయన అక్కడ ఆ రోజున ప్రోగ్రాం ఆఫ్ చేయడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సత్యశ్యామలం అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేసినపల్లి అడుగు పెడుతున్నారు. అక్కడ ఉన్న తల వంచిన చెట్లు మళ్ళీ తల ఎత్తుకునే పరిస్థితి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తుందని చెప్పి మాకు అందరికీ కూడా నమ్మకం. అలాగే 2.0 అనే స్టేట్ వైడ్ ప్రోగ్రాం మన మా శివకోడి గ్రామంలో ఆయన పెట్టడం జరిగింది. అది కూడా మాకు ఎంతో విధమైన కృతజ్ఞ భావన. కారణం ఏంటంటే మా గ్రామం శివకోడి గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి ఒక శివలింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆయన పెట్టిన పాదం మా గ్రామం ఎంతైతే సుభిక్షంగా ఉండదో ఆయన రాములు వారంతో మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా దేవుడి రూపంలో కొలుస్తాం. అదే రాముడి రూపంలో మరొకసారి ఈ రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పాదం పడితే ఇక్కడ ఉన్న బాధలు కానీ ఈ వ్యవసాయాలు పండగ పోవటం కానీ ఇవన్నీ కూడా సత్యశ్యామలంగా మళ్ళీ జరుగుతుందని మా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఆయన నీతికి నిజాయితీకి మారిపోయారు. రాజోల్లో ఎక్కడా నగ్గకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన నిజవర్గం. అంటే ఇంతమంది నాయకులు ఉన్నారు, కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తే న్యాయం జరుగుతుంది రైతులు కూడా ఆశిస్తున్నారు. అంటే ఏ విధంగా? అంటే ముందుగా అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ అంటే నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం అండి. అటువంటి వ్యక్తి ఈ రోజు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో అంటే ఇక్కడ ఆల్రెడీ 2 సార్లు జనసేన పార్టీ గెలవడం జరిగింది. రాజోలు గడ్డ జనసేన అడ్డ అంటామండి మేము. అటువంటి గడ్డ మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్న నిజాయితీ పరుడు. అతను అడుగు పెడితే చాలండి, ఏదైతే చెప్తున్నారో అందరూ కేసినపల్లి గ్రామంలో అంటే శంకరగుప్తం కరవక డ్రైన్ ఏదైతే ఉందో ఉప్పు నీటితో ఈ రోజు కొబ్బరి చెట్లు కానీ పంట పొలాలు కానీ నాశనం అయిపోయినండి. కొబ్బరి చెట్ల మీద అయితే తలలన్నీ వెళ్ళిపోయి ముండాలే మిగిలినటువంటి పరిస్థితి మీరు కేసినపల్లి గ్రామం నుంచి ఇలాగ 12 గ్రామాలు మీరు చూడటం జరుగుతుంది. అటువంటిది ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు, కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకుని ఈ పరిస్థితిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఎక్కడా లేదండి. ఈ రోజు మా ఎమ్మెల్యే దేవరప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏరుకోరి పంపించినటువంటి ఎమ్మెల్యే దేవరప్రసాద్ గారు ఈ విషయాన్ని గమనించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి ఆ విషయాన్ని మా పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు
అంటే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పందించి ఖచ్చితంగా మేము కేసుల పేరు రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే దానికంటే ఖచ్చితంగా పరిష్కారాన్ని నేను చెప్తానని చెప్పడం జరిగిందండి. దాని మీద ఎందుకంటే మేమందరం కూడా అతను వస్తున్నాడంటే నిజాయితీపరుడు కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసి వెళ్తాడని చాలా నమ్మకంగా మేమైతే ఉన్నాం. ఖచ్చితంగా అతను చేసి వెళ్తాడని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారండి. ఫస్ట్ నుంచి మీరు ఈ కొబ్బరి రైతుల కోసం మీరు పోరాటం చేస్తున్నారు అంటే కళ్యాణ్ గారు వస్తేనే న్యాయం జరుగుతుంటారా? అట్లా అని కాదండి. ముఖ్యంగా ముందు చెప్పవలసింది రాజోల్ నియోజకవర్గం మా ప్రజాబంధు, మా అభిమాన బంధు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన మా తూర్పు దిక్కున వెలిసిన సూర్యుడున్న ఈ ఏరియా రాజోల్ దక్షిణ కాశీ. ఇది ఈ దక్షిణ కాశీ అనే ప్రాంతానికి విలేజ్, మండల్, తాలూకా, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఎప్పుడు ఎక్కడా కూడా చూడలేని వన్ టైం 2019 జనసేన నిలబెట్టి మీరు అదే కాదండి. ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తున్నారు, మీరు ఫస్ట్ నుంచి పోరాటం చేస్తున్నారు రైతుల కోసం. ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే న్యాయం చేయాలని ఆశిస్తున్నారు మీరు? లేదు, ఎస్, 100% 1000 కళ్ళతో చూస్తున్నామండి ఈ విషయం కోసం. ఇది సుమారు 8 సంవత్సరాల నుంచి అండి. 2017 నుంచి ఈ పొలాల్లో ఉప్పు నీరు వస్తుంది. అక్కడున్న పొలాల్లో రైతులు ఒక పొలం ఒక ఆడపడుచుకి ఇచ్చి పెళ్లి చేద్దామంటే చేయలేని పరిస్థితి. అదే పొలాన్ని అమ్మి మళ్ళీ కట్నం కింద తెద్దామంటే కొనలేని పరిస్థితి. ఇది రైతుల్ని నడివిరిగిపోయినట్టుగా చేశారు తల పెద్దలు చేసినారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఈ విషయం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఇది ఈ రోజు నాంది పలికింది. కళ్యాణ్ గారు అడుగు పెడితే ఇక్కడ సస్యశ్యామలం జరుగుతుందని 100% అభిమానులుగా కాదు, పార్టీ కార్యకర్తలు కాదు, యావత్ రాజోల్ తాలూకా అంతా కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుంది. ఇది పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన వస్తేనే ఇక్కడ న్యాయం జరుగుతుంటే రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ ఆధారపడిన రైతులు కూడా చాలా ఆనందంతో రేపు పొద్దున్న ఆయన నోటితో ఏమి హామీ ఇస్తారని కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కెమెరామెన్ చంటితో బాబీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం